హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇక మన ఛానల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో కనుక వీడియోలు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అప్పుడే మనం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. చైత్ర, వర్షిణి ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు. డిగ్రీ కావడంతో ఒకే హాస్టల్లో ఉంటున్నారు, అది కూడా ఒకే రూమ్లో ఉంటున్నారు. ఇక ఆ రోజు ఆ హాస్టల్లో కరెంటు ఉండట్లేదని ఒక సమాచారం అయితే తెలిసింది. ఆ రోజంతా హాస్టల్లో కరెంటు లేకపోవడంతో అందరు పిల్లలు హాస్టల్లో పడుకోలేక డాబా పైకెక్కి అక్కడే పడుకున్నారు. ఇక చైత్ర, వర్షిణి ఆలస్యంగా వెళ్ళడంతో అక్కడ ఎక్కడా కూడా ప్లేస్ అనేది పడుకోవడానికి లేకుండా ఉంది. ఇక అందరూ ఎవరి ప్లేసుల్లో వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉన్నారు. ఇక ఎక్కడో మూలలో పైపు పైన వాటర్ ట్యాంక్కి అతుక్కొని ఉన్న ప్లేస్ దగ్గర మాత్రమే కొంచెం ప్లేస్ ఉంది. ఇక ఇద్దరు అక్కడే పడుకుందామని డిసైడ్ అయ్యి అలా అక్కడికి వెళ్ళి పడుకున్నారు. అక్కడ ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం కూడా పైప్ లైన్లు బిగించడం కోసం ఏర్పాటు చేసింది. ఇక ఆ రంధ్రం కనిపించకుండా దాని మీద దిండు వేసి చైత్ర, వర్షిణి ఇద్దరూ పడుకున్నారు. ఇక అలా పడుకున్న తర్వాత కాసేపటికి చైత్రకి దిండు కింద నుంచి ఏవో రాళ్లతో టక్ టక్ మని కొడుతున్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అది ఏదో ఎక్కడి నుంచో అనుకుంది. ఇంకాసేపటికి ఆ శబ్దం మరీ ఎక్కువైంది. ఈసారి అది ఎక్కడో కింద నుంచే వస్తుంది అని అనుకున్న చైత్ర తన దిండు తీసి అక్కడ చెవి పెట్టి ఆ రంధ్రం దగ్గర నుంచి వింటూ ఉంది. నిజమే, ఆ రంధ్రం దగ్గర నుంచే ఆ శబ్దం వస్తూ ఉంది. అది కూడా కిందన గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న పైప్ లైన్ దగ్గర నుంచి రాళ్లతో ఎవరో గట్టిగా కొడుతున్నట్టు శబ్దం వినిపిస్తూ ఉంది. నిమిషానికి ఆ శబ్దం పెరిగిపోతూ ఉంది. ఆ శబ్దం అంత చిమ్మ చీకట్లో, అంత నిశ్శబ్దమైన ప్లేస్లో ఆ శబ్దం చైత్రకు మాత్రమే వినిపిస్తుంది. ఇక దాని మీద మళ్ళీ దిండు వేసి నిండుగా దుప్పటి కప్పుకొని పడుకునింది. ఈసారి ఆ శబ్దం ఆ దిండుని దాటి ఎక్కువగా వస్తూ ఉంది. అంత విపరీతమైన శబ్దం వల్ల చైత్ర నిద్రపోలేకపోతుంది. ఇక ఎవరో కిందికి వెళ్ళి చూడాలి అని నిర్ణయించుకొని ముఖం మీద ఉన్న దుప్పటిని కిందికి లాగింది. ఒక్కసారిగా ఎదురుగున్న ఆకారాన్ని చూసి చైత్ర ఉలిక్కి పడిపోయింది. ఎందుకంటే 10 నుంచి 12 అడుగుల భారీ శరీరం, అలానే నల్లని ఆకారం. విచిత్రం ఏంటంటే అంత నల్లటి ఆకారంలో 2 కళ్ళు చాలా చిన్నవిగా ఉండడం. ఆ 2 కళ్ళు పూర్తిగా తెల్లటి రంగులో నిండిపోయి చైత్ర దగ్గరికే వస్తున్నాయి. అలా ఒక్కసారిగా ఆ రూపాన్ని చూసిన చైత్ర తన దగ్గరున్న దుప్పటిని మళ్ళీ మొహం మీద కప్పేసుకొని పడుకుంది భయంతో. ఇక భయంతో వణికిపోతుంది చైత్ర. దుప్పటి తీసి చూద్దామంటే మళ్ళీ ఆ ఆకారాన్ని చూసి తట్టుకోలేదు. అలా అని ఆ ఆకారం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో తెలియక భయం నిమిషానికి పెరిగిపోతుంది. ఒక్కసారిగా కింది నుంచి వచ్చే శబ్దం ఆగిపోయింది. అలా ఆగిపోయేసరికి చైత్రకి కాస్త ఊపిరి పీల్చుకుంది. ఆ శబ్దం ఆగిపోయేసరికి ఆ ఎదురుగా ఉన్న ఆ నిలువెత్తు రూపం వెళ్ళిపోయిందేమో అనుకొని దుప్పటి తీసింది. ఆశ్చర్యం, నిజంగానే అక్కడ ఎవరూ లేరు. ఇక ఎవరూ లేరు అనే ధైర్యంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఊపిరి గట్టిగా తీసుకుంటుంది చైత్ర. ఎందుకంటే ఇప్పటిదాకా ఊపిరి బిగపట్టింది ఆ భయంతో. ఇక తన తల కొంచెం పక్కకి తిప్పి చూసిందో లేదో ఆ ట్యాంకుకి దగ్గరలో మళ్ళీ అదే రూపం నిలబడింది. అలా ఒక్కసారిగా నిలబడేసరికి మళ్ళీ భయంతో పడుకొని దుప్పటి కప్పుకుంది. కాసేపటి తర్వాత ఆ రూపం ఏం చేస్తుందో అనే ఆలోచనతో తన దుప్పటి కొంచెం కిందికని కళ్ళతోటి తల కొద్దిగా పైకెత్తి చూడడం మొదలుపెట్టింది. మళ్ళీ ఆశ్చర్యపోయింది. ఆ రూపం ఈసారి తన ఫ్రెండ్ వర్షిణి దగ్గరకు వచ్చి తన గొంతు పట్టుకొని గట్టిగా నొక్కుతూ ఉంది. ఆ నొప్పికి వర్షిణి విలవిల్లాడిపోతుంది.
అది చూసిన చైత్ర తన పక్కనే ఇలా జరగడం, అది కూడా వర్షిణికే జరగడం, ఆ రూపం వర్షిణికెళ్ళి చాలా కోపంగా చూస్తూ తనని చంపేయాలన్నంత కసితోటి ఆమెని చంపబోతుంటే ఇక భయం ఉగ్గబట్టుకొని ఎలా అయినా వర్షిణిని కాపాడాలి అనే ఉద్దేశంతో గుండె ధైర్యం తెచ్చుకొని దేవుడిని తలుచుకుంటూ గట్టిగా కేక వేసింది. అలా ఒక్కసారిగా గట్టిగా కేక వేసేసరికి తన చుట్టూ పడుకొని ఉన్న పిల్లలందరూ కూడా లేచారు. లేచి చైత్ర వర్షిణిల దగ్గరికి వచ్చారు. అలా పడుకొని ఉన్న వర్షిణి ఒక్కసారిగా లేచి చైత్ర వైపుకు చూస్తూ ఉంది. మిగతా అందరూ కూడా చైత్ర దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఏమైంది అని అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేక ఏం లేదు, ఏదో పీడకల వచ్చింది అని చెప్పి అంది చైత్ర. ఇక అందరూ కూడా ఎవరి ప్లేస్లకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. తెల్లారేదాకా భయంగా ఉంది చైత్ర. తెల్లారిన తర్వాత తన పక్కనే ఉన్న వర్షిణిని నిద్రలేపి రాత్రి నీకేమైనా ఇబ్బంది అనిపించిందా అని అడిగింది. అవును, రాత్రి ఎవరు నా గొంతు గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది. అలా పట్టుకున్న కొద్ది సెకండ్లలోనే నువ్వు గట్టిగా అరిచావు. నీ అరుపుకి ఒక్కసారి ఉలిక్కిపడి నేను కూడా లేచాను, నీ వైపు చూశాను అని అంటుంటే అయితే ఇది కల మాత్రం కాదు, ఇది నిజమే అనుకొని కింద పైప్ లైన్ ఎక్కడి నుంచైతే మొదలవుతూ ఉందో అక్కడికి చైత్ర వెళ్ళి చూసింది. నిజమే, చాలా గులకరాళ్ళు ఆ పైప్ లైన్ దగ్గర ఉన్నాయి. అన్ని గులకరాళ్ళు అక్కడ ఉండడం చూసిన చైత్ర సీసీటీవీ కెమెరాలు అలానే వాచ్మెన్లు వీళ్ళందరినీ గుర్తుకు తెచ్చుకుంది. కానీ అంత పొడవాటి మనిషి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో అక్కడే ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ని పిలిచి ఈ గులకరాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చాయి అని అడుగుతుంటే దానికి ఆ సెక్యూరిటీ అతను చాలా ఆశ్చర్యపోతాడు. అలా అతన్ని చూసిన చైత్ర ఏమైందన్నా, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని అడుగుతూ ఉంటే ఈ గులకరాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి, మన దగ్గర ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు. ఇంతకుముందు మనం బిల్డింగ్ కట్టకముందు ఒక జమీందారి కుటుంబం ఉండేది ఇక్కడ. అయితే అందులో ఆ అబ్బాయి వాళ్ళ బాబు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేదరాలు అవడం వల్ల ఆ అబ్బాయి తండ్రి ఆ అమ్మాయిని వెళ్ళగొట్టాడు. ఆ అమ్మాయి చేసేది ఏమీ లేక వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అయితే ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఈ గులకరాళ్లతోటే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఆ గులకరాళ్ళు అప్పుడు తీసేసిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడే కనిపించాయి. ఈ బిల్డింగ్ కట్టడానికి ముందు కూడా కొన్నిసార్లు ఆ అబ్బాయి ఆత్మ ఇక్కడ తిరుగుతున్నట్టు, ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నట్టు చాలామందికి అనిపించిందంట. అయితే ఆ పుకార్లు నేను ఎప్పుడూ నమ్మలేదు. ఇప్పుడు మన బిల్డింగ్ కాంపౌండ్లో ఈ గులకరాళ్ళని ఇదే మొదటిసారి చూడడం నేను. ఇవి ఎవ్వరూ తేరు, ఇక్కడ ఎవరు ఉపయోగించరు అని చెబుతూ ఉంటే ఆ చైత్ర ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ని ఆపి అన్న ఆ అబ్బాయి ప్రేమించిన ఆ అమ్మాయి పేరు ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి పేరు వర్షిణి అని చెప్తాడు. ఇక చైత్రకి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎందుకంటే తన ఫ్రెండ్ పేరు కూడా అదే కావడంతో అతను ప్రేమించిన ఆ అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోయిందన్న కోపంతో ఇప్పుడు ఈ అమ్మాయిని చంపబోయాడు అని చైత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఫ్రెండ్స్ స్టోరీ. అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.